seeing monsters out your window. No, you can't sleep, you pretend though. You don't have to play the hero. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఇది ఫ్రైడే మార్నింగ్ అండి. ఫ్రైడే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వ్లాగ్ చేశాను. అండ్ ఈరోజు చాలా అంటే చాలా రియలిస్టిక్గా, చాలా ఏమంటారు ఉన్నట్టుగా చూపించడానికి అయితే ట్రై చేశాను. ఖచ్చితంగా మీరైతే ఎంజాయ్ చేస్తారు. బ్యాక్గ్రౌండ్లో మావాడు వాయిస్ ఓవర్ కూడా వినండి, అక్కడక్కడ వినిపిస్తూ ఉంటుంది. ఇంకా ఏంటంటే మార్నింగ్ లేవగానే చాన్నాళ్ళ తర్వాత దోశలు వేసాను. యాక్చువల్గా అసలు వెయ్యకూడదు అని అనుకున్నాను, కానీ పిండి కొంచెమే ఉంది, అటు ఇడ్లీలకి అవ్వదు, ఇటు దేనికి అవ్వదు. సో ఇంకా ఎందుకులే అని చెప్పి ఇంకా దోశలు వేసాను అనమాట. పిల్లలకి చాన్నాళ్ళు అయిపోయింది అసలు వాళ్ళు సరైన బ్రేక్ఫాస్ట్ చేసి స్కూల్కి వెళ్ళేటప్పుడు. ఎందుకంటే ఏదో పాలు లేదంటే సూప్ లేదంటే ఏదో ఒకటి చేసి ఇచ్చేస్తున్నాను. ఇలాగ మన ఇడ్లీలు దోశలు ఒక 1 వీక్ నుంచి వేయడానికి అస్సలు అవ్వలేదన్నమాట సిక్ అయ్యేసరికి. సో ఫైనల్గా అయితే దోశలు వేసాను ఆ రోజు. దాంతోనే తింటారు అందరూ. అలవాటు చేసుకొని రోజు పల్లి పచ్చడి చేస్తూ కూర్చోలేదు. చేసుకుంటున్నా అందుకనే ఎవరు తీసుకుని తినాలి. అదన్నా పెట్టా కనీసం, అది కూడా లేకుండా ఉత్త పాలు లేకపోకుండా మాట్లాడాలి. హలో, గుడ్ మార్నింగ్ కుట్టు. అమ్మో పొద్దున్నే టైగర్ మోడా వద్దురా ప్లీజ్. కాసేపు వెళ్ళిపోయిన తర్వాత నువ్వు మళ్ళీ పడుకోవాలి కుట్ట. నువ్వు టైగర్ దానిలోకి వెళ్ళకు. నేను అక్కడ కూర్చుని ఉన్నాను. అమ్మ వెళ్ళిన మరి అమ్మ ఇచ్చిన తమ్ముడైతే అని అంటారు. అప్పుడు నేను కొరుకుతున్నాను, తమ్ముడు పట్టునే. అప్పుడు ఇట్లా ఉన్నా నా చీకు ఇక్కడ. ఇంకా ఈయన కూడా ఆఫీస్కి వెళ్ళాలన్నమాట. ఫ్రైడే ఆయనకి మీటింగ్ ఉండింది, ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, వెళ్ళాలి ఖచ్చితంగా అని అన్నారు. సో ఇంక ఈయన కూడా పొద్దున్నే లేచి బయలుదేరిపోతున్నారనమాట. పిల్లలు అయితే వెళ్ళిపోయారు బ్రేక్ఫాస్ట్ చేసి. దానికి తలదువ్వు వేశాను. అండ్ పొద్దున్న వీడు యాక్టివ్ మోడ్లోకి వెళ్ళిపోయాడు. వాడు వెళ్ళాడంటే ఇంకా నాకు డే అంతా ఎలా చుక్కలు చూపిస్తాడా అని టెన్షన్ మొదలైందనమాట నాకు లోపల. బట్ యా, ఎట్లయినా కూడా మేనేజ్ చేయగలను అయితే తెలుసు మనసులోని. అండ్ ఈయన వెళ్ళాలి, ఇంకా బయలుదేరాలి. పిల్లలు అయితే వెళ్ళిపోయారు. వెళ్ళారో లేదో విపరీతంగా స్నో స్టార్ట్ అయింది. చూడండి అసలు ఎలా పడుతుందో. అన్న అక్క స్కూల్కి వెళ్ళిపోయారు, ఇవాళ మళ్ళీ మన ఇద్దరమే కుట్టు. నానేమో ఆఫీస్కి వెళ్ళిపోతున్నారు. బయటేమో బిగ్ స్నో పడి అమ్మ బాబోయ్ బాగా పడుతుంది కుట్టు స్నో. పాప అన్న అక్క ఎట్లా వెళ్తారో ఏమో స్కూల్కి. ఇంకా లంచ్ బాక్స్ పని కూడా లేదు. లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయక్కర్లేదు, అక్కడ ఇస్తారు, ఆర్డర్ చేసుకోవచ్చు మనకి ఏం కావాలో అని చెప్పారు. సరే అని ఇంకో పని అయిపోయింది. కాకపోతే ఏంటంటే మేము తినడానికన్నా నేను వంట చేసుకోవాలి తర్వాత. సో కార్న్ తీసుకున్నాము లాస్ట్ వీకెండ్ కాదులేండి, ఏదో రోజు మొత్తానికైతే బయటికి వెళ్ళాను చాలా తర్వాత. సెంట్రమ్కి కార్న్ ఆఫర్లో ఉంటేనే ఇంకా తీసుకున్నాను అనమాట. అదేంటంటే ఎలా అయినా రైస్ చేసుకుందాం అని అనుకున్నాను. ఇంకా కార్న్ రైస్ అయితే చెయ్యాలి. ఇంక ఈయన బయలుదేరిపోయారు. ఆ రోజు ఏంటంటే వెంటిలేషన్ చెకింగ్కి వస్తామని చెప్పారనమాట. 1 వీక్ బిఫోరే నోటీస్ ఇచ్చారు, ప్రతి ఇంటికి వచ్చి వెంటిలేషన్ చెక్ చేస్తాము అని చెప్పి. కరెక్ట్గా ఈయన ఇదే రోజు ఆఫీస్కి వెళ్ళాలా అని అనిపించింది, ఎందుకంటే నేను ఒక్కదాన్నే ఉంటా కదా, కొంచెం టెన్షన్ అనమాట. బట్ యా అలవాటేగా ఇంకా మాట్లాడడం అది అని చెప్పి ఇంకా నేను గమ్మున ఊరుకున్నాను.
ఎందుకంటే ఈయన ఆఫీస్ వర్క్ ఇంపార్టెంట్ కదా. అండ్ క్లైమేట్ చూడండి ఎలా ఉందో, విపరీతంగా పడింది. ఏదో అసలుకి ఇదిలాగా పడతానే ఉంది. ఈయన ఏంటంటే సరే వీళ్ళు వస్తారు కదా మళ్ళీ చెత్త అంతా ఉంటే కష్టం అని చెప్పి ఇంకా గార్బేజ్ అంతా పడేసేసి వెళ్దామని ఇంకా ఈయన కవర్లన్నీ సర్దుకుని, ఇది ఒక పెద్ద పని అనుకోండి. ఇంకా ఫారెన్లో ఉంటే గార్బేజ్ పడేయడానికి కూడా ఇన్ని సర్దుకుని చెయ్యాలన్నమాట. ఇంకా నేను డిష్ వాషర్ ఆన్ చేసేసుకున్నాను. నాకు దోశలు వేసేసుకుంటున్నాను అనమాట. బాబు పడుకున్నాడు గుట్టోడు అప్పుడు. ఇవాళ ఇంటికి వెంటిలేషన్ చెక్ చేయడానికి ఏమో వస్తారంట. దేనికో ఏమో తెలీదు, చూడాలి. ఈయన ఉంటారేమో అని అనుకున్నాం, కానీ అనుకోకుండా ఈయన ఆఫీస్కి వెళ్ళాల్సి వచ్చింది. ఏదో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది అని చెప్పి. సో నేను ఒకదాన్నే ఏం చూడడానికి వస్తారో వెంటిలేషన్ అంటే ఇది వరకు వచ్చారు, కానీ ఆ టైంలో ఈయన ఉన్నారు కాబట్టి నేను పెద్ద పట్టించుకోలేదు. మేబీ టాయిలెట్లో పైప్స్ను ఇక్కడ కిచెన్లో చూస్తారనుకుంటా. ఇంకా నేను కరెక్ట్గా వాళ్ళు వచ్చే టైంకి నేను వంట మొదలెట్టాను అనుకోండి, ఇల్లంతా మసాలా వాసన వస్తూ ఉంటుంది. మోస్ట్లీ ఇక్కడ వాళ్ళకి ఎట్లా అంటే అంత స్ట్రాంగ్ ఇదనేది వాసనలు అనేవి పడవన్నమాట. ఇంకా చూడాలి ఎట్లానో. ఈ డే మొత్తంలో ఎప్పుడైనా రావచ్చు. వాళ్ళ కోసం అని చెప్పి నేను పని మానుకుని కూర్చోలేను కదా. నా పాటికి నేను దోశలు వేసేసుకుంటున్నాను. ఇంకా వాళ్ళు ఎప్పుడన్నా రానివ్వండి. నేను ఇది తిన్నాక ఎలాగో వాళ్ళు లెగుస్తాడు. వాళ్ళు వేసినప్పుడు ఇంక ఇక్కడ పెట్టేసేసుకుని వంట అయితే చేసేసుకోవాలి. నా ఒక్కదానికే అయితే ఏ పెరగన్నో వేసుకుని తినేసేదాన్నే, కానీ పిల్లలు కూడా తింటారు వచ్చినాక. ఎందుకంటే వాళ్ళ తొందరగానే అయిపోద్ది. 3:30 కల్లా ఇంట్లో ఉంటారు. అండ్ రాగానే ఏదో తింటారు. ఈ మధ్యన స్కూల్లో ఏంటంటే నచ్చట్లేదు ఫుడ్ బాబుకి. పాప అంటే ఏదన్నా తినేస్తుంది, దానికి పర్టికులర్గా ఇదని లేదు. వాడు అలా కాదు, వాడికి నచ్చదు అనమాట. అప్పటికి సాలెడ్ తింటున్నాడు, కానీ సాలెడ్ ఏమో కోసం చెప్పండి. సో వాడి కోసం అన్నా చెయ్యాలి, ఏదో ఒకటి చేసి అయితే పెడతాను. నిన్న చాలా కార్న్ తీసుకున్నాము, స్వీట్ కార్న్ తీసుకున్నాము. దాంతో రైస్లా చేద్దామని అనుకుంటున్నా. బంగాళదుంప ఇంకా కార్న్ వేసి చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం. ఈయనైతే తిన్నారు, కానీ కొంచెం తీగా ఉంటుందని నాకైతే ఇష్టం. ఎందుకనో మెడ బాగా నొప్పిగా ఉంది, వంకరగా పడుకున్నానో ఏమో తెలీదు. దానికైతే తగ్గాలి. ఇంకా నేను మళ్ళీ ఇంకేం చేసేది లేదు. ఇయర్ రింగ్స్ ఇంకా పెట్టుకుంటా, ఇవాళ పెట్టేసుకోవాలి. సో అది మీరైతే వ్లాగ్ చూస్తుండండి. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ఇంకా మా కుట్టోడికి మొన్న 15th 7 months కంప్లీట్ అయినాయి అనమాట. ఇంకా నేనేంటంటే 3 times పెడుతున్నాను డేకి. అండ్ ఎలాగో నా ఫీడింగ్లో ఉంటాడు. ఇంకా డేకి 3 times అనమాట. ఏంటంటే ఇవి ఎక్కువ తీసుకుని వచ్చారు ఈయన. సో అవి ఫినిష్ అయ్యే వరకు నేను ఇంకా ఇంట్లో ఫుడ్ ఏవి చేయకూడదని, ఎందుకంటే ఇది ఉంచుకుని మళ్ళీ ఇంట్లో ఫుడ్ చేసుకుని డబల్ వేస్ట్ ఎందుకు చేయడం అని చెప్పి ముందు ఈ టిన్స్ అయితే చేసేద్దామని చెప్పి. ఇవేంటంటే ఒక్కసారి ఓపెన్ చేస్తే ఒక్కొక్కటి ఒక్కొక్క స్పెసిఫికేషన్ అనమాట. లైక్ ఒక్కొక్క ఫ్లేవర్ ఒక్కొక్క లాగా ఉంటుంది. ఒకటి 2 days ఉంటుంది ఓపెన్ చేస్తే, టిన్ అనేది ఓపెన్ చేస్తే. కొన్ని ఏంటంటే 1 week ఉంటాయి ఫ్రిడ్జ్లో పెడితే, కొన్ని 1 dayలో చేసేయాలి. సో అలా ఉంటుంది అనమాట. డిపెండ్స్, ఒక్కొక్క వెరైటీ ఒక్కోలాగా. అండ్ నేను దోశలు వేసుకున్నా కదా, వీటికి ఏంటంటే మన టేస్ట్లు కూడా తెలియాలి అని చెప్పి ఇంకా ఆ దోశ చిన్న ముక్కేలాగా చేసి పెడుతున్నాను అనమాట. వాడికి నచ్చింది, పర్వాలా బాగానే తిన్నాడు ఒత్త దోశ. ఇంకా తినేసేసి నేను వాడికి ప్లమ్ పెట్టాను ఆ రోజు. సో అది కూడా అయిపోయినాక పడుకున్నాడు అనమాట. మంచిగా న్యాప్ తీసుకున్నాడు. ఈలోపు నేను ఇంక యువతలకు వచ్చి నాకు పిల్లలకి కావాలి కదా లంచ్. ఇంకా నేను ఒకదాన్నే అయితే ఏదో ఒకటి అనుకునేదాన్ని, కానీ పిల్లలు కూడా వచ్చి తింటాం అని అన్నారు. అండ్ త్వరగా వచ్చేస్తారు కూడా ఆ రోజు. ఇంకా అందుకని చెప్పి చేస్తున్నాను అనమాట. కార్న్ రైస్ చేస్తున్నాను. ఇంకా లక్కీగా మొత్తం అంతా అయిపోయిన తర్వాత లేచాడు అనమాట మా కుట్టోడు. అప్పుడు ఇంకా లేవగానే మామూలుగా వాడు ఫుడ్ అడిగి పెట్టేస్తున్నాను. ఆ రోజు మిక్స్డ్ వెజిటేబుల్స్ అండ్ చిక్లింగ్, అంటే చికెన్ విత్ మిక్స్డ్ వెజిటేబుల్స్ ప్యూరీ అనమాట. అది కొంచెం హీట్ చేసేసి పెడితే సరిపోతుంది. అండ్ ఇది కంప్లీట్గా 1 dayలో చేసేసేయాలి డబ్బాని. సో 2 times యూజ్ చేసుకోవడానికి వస్తుంది అనమాట డబ్బా. లైక్ అంటే డిపెండ్స్ అనమాట. మళ్ళీ అది కూడా ఏజ్, వీడు చిన్నోడు కాబట్టి నేను 2 times, కొంచెం పెద్ద పిల్లలు అయితే 1 dayలో. సో అలాగే ఇంకా
ఒక బాటిల్ ఓపెన్ చేస్తాను, ఇంకా వాడికి పెట్టేస్తున్నాను. ఇవన్నీ ఫినిష్ అయిన తర్వాత ప్రాపర్గా నేను ఇంట్లో ఫీడింగ్ ఎలాగా ఏం చేస్తున్నాను, వాడికి లంచ్ కానివ్వండి, డిన్నర్ కానీ, బ్రేక్ఫాస్ట్, అసలు చాలా గ్యాప్ వచ్చేసింది నిజం చెప్పాలంటే. 8 years గ్యాప్ తర్వాత మళ్ళీ కనటం అనేది మళ్ళీ ఒక కొత్త జర్నీని స్టార్ట్ చేసినట్టే అనిపిస్తుంది. ఆల్మోస్ట్ మొత్తం అంతా అసలు ఎలాగ చూసుకున్నామో ఏంటి అని కంప్లీట్గా మర్చిపోయాము. పైగా అది ఇండియాలో అయ్యేసరికి మనకి ఏదో ఒక హెల్ప్ ఉంటుంది అండ్ చేసేవాళ్ళు ఉంటారు, కానీ ఇక్కడ అలా కాదు, మనది మనమే చేసుకోవాలి, మనది మనమే చూసుకోవాలన్నట్టు. సో అంతా కొత్తగా ఉంది. కాకపోతే ఏంటంటే తెలుసు ఏమేం చేసుకోవాలి అని చెప్పి. సో అవన్నీ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా ఇద్దరం ఫ్రెష్ అయితే అయిపోయాము, స్నానాలు చేసేసుకున్నాం చక్కగాని. చాలాసేపు పాటలు విని లాస్ట్ బ్లాగ్లో చూపించాను కదా పాటలు వింటాం అని చెప్పి. సో అలాగా కాసేపు పాటలు విని వెయిట్ చేసి స్నానం చేస్తాం. ఎందుకంటే వెంటిలేషన్కి టాయిలెట్లో కూడా చూస్తారనమాట, టాయిలెట్ అండ్ కిచెన్ చూస్తారు. వాళ్ళ కోసం చూసి ఇంకా నేను వంట చేసేసుకున్నాను, ఎంతకీ రావట్లేదు అని చెప్పి ఇంకా స్నానాలు కూడా చేస్తాం. ఎందుకంటే మళ్ళీ టాయిలెట్ తడిగా ఉంటే చిరాగ్గా ఉంటుంది కదా అన్నట్టుగాని ఇంకా స్నానం చేయకుండా వెయిట్ చేశాను అనమాట. ఇంక వీళ్ళు ఎంతకీ రాకపోయేసరికి చేసేసాను. టైం వేస్ట్, మన పనులు మానుకుని కూర్చోవడం వీళ్ళ కోసమని. యూజువల్గా నోటీస్ ఇస్తారు ఏంటంటే ఇంట్లో ఎవరో ఒకరు ఉండండి లేదా కీ అన్న వదిలేసి వెళ్ళండి, మేము వస్తాము అని చెప్పి. అలాగా ఎలాగో నేను ఉంటాను కదా అన్నట్టుగాని. కాకపోతే ఏంటంటే అసలు ఫస్ట్ టైం అనమాట నేను చూడడం. మామూలుగా ఇక్కడ వాళ్ళు ఏదన్నా చెప్పితే అది చేస్తారు ఖచ్చితంగా, అది కూడా ఆన్ టైం చేస్తారనమాట. ఈ టైం అంటూ చెప్తే ఆ టైంకి ఖచ్చితంగా చేస్తారు. కానీ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అవ్వటం, వీళ్ళు చెప్పింది చేయకపోవడం. అసలు రాలేదు, కంప్లీట్గా డే అంతా వెయిట్ చేస్తానే ఉన్నా, చూస్తూనే ఉన్నా. మధ్యాహ్నం ఏమైనా వస్తారేమో, మళ్ళీ నాకు వినపడదేమో అని చెప్పి పడుకోకుండా అట్లానే ఉంటాం, అలా అంతా అయింది. బట్ ఫైనల్గా అయితే రాలేదు. ఇంకా నేనేంటంటే అట్లీస్ట్ ఎప్పుడో ఒక్కసారికన్నా ఇలా మంచిగా తయారై ఇంట్లో ఉన్నా కూడా మంచిగా ఉంటే నాకే చూసుకోవడానికి కాస్త మంచిగా అనిపిస్తుంది అని చెప్పి ఈ లిప్ షేడ్ లాస్ట్ బ్లాగ్లో అడిగారు. టచ్ ఆఫ్ స్పైస్ అండి, చాలా సటిల్ కలర్, చాలా బాగుంటుంది. అది రాసుకున్నప్పుడే ఇంత బ్రైట్గా కనిపిస్తుంది, దాని తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతుంది అన్నమాట, లైక్ కలిసిపోతుంది, నా లిప్ కలర్లో కలిసిపోతుంది అండ్ చాలా బాగుంటుంది. జస్ట్ హింట్ ఆఫ్ కలర్ కనిపిస్తూ ఉంటుంది, చాలా న్యాచురల్గా ఉంటుంది, నాకైతే నచ్చింది. సో అది ఇంకా కుట్టోడు పడుకున్నాడు కాబట్టి నాకు ఇన్ని చేసుకోవడానికైనా, వాడు పడుకోపోతే నాకు అసలు ఇదంతా ఉండదు టైం చేసుకోవడానికి. ఇప్పటి వరకు వెయిట్ చేశాను ఆ ఇన్స్పెక్షన్కి వస్తారేమోనని, ఎవ్వరు రాలేదు. అండ్ దగ్గరలో వచ్చినట్టుగా కూడా అనిపించలేదు, ఎందుకంటే అందరికీ కదా చెకింగ్, అందరికీ జరుగుద్ది, మనకొక్కరికే కాదు. సో రాలేదనుకుంటున్నాను, చూద్దాం. బుడ్డోడైతే పడుకుని పోయాడు కుట్టోడు, ఇంకా నేను తినాలన్నమాట, ఆకలేసేస్తుంది బాగా. కరెక్ట్గా పెట్టుకుని తింటాను లేదా వాడు లెగుస్తాడు, అందుకే వెయిట్ చేస్తున్నాను. ఒక్కసారైనా మధ్యలో లేచిన తర్వాత ఆ తర్వాత కంప్లీట్గా డీప్ స్లీప్లోకి వెళ్తాడు, చూడాలి. ఇయర్ రింగ్స్ పెట్టుకుంటాను, బోసిగా ఉంది. కళ్ళు చూసారా ఎంత టైర్డ్గా అనిపిస్తుందో. కానీ నిన్న చాలా మంచిగా పడుకున్నా, అయినా కూడా ఈ కళ్ళు నార్మల్ అవ్వడానికి చాలా టైం పట్టేటట్టుంది. ఎందుకంటే ఊరు నుంచి వచ్చిన తర్వాత నుంచి అందరం సిక్ కదా, ఇంకా అసలు నిద్రే లేదు. సో టైం పడుతుందేమో ఈ కళ్ళు సెట్ అవ్వడానికి. ఇయర్ రింగ్స్ పెట్టుకొని వాడు లెగుస్తాడేమో చూసి ఆ తర్వాత మీతో మాట్లాడతాను. ఇంకేంటంటే ఇయర్ రింగ్స్ పెట్టేసుకున్నాను. నాకేంటంటే ఒక 2-3 days నేను ఇయర్ రింగ్స్ తీసేసిన వెంటనే పూడుకుపోద్ది అనమాట, హోల్ చాలా లైక్ మూసుకుపోతూ ఉంటుంది. అది మళ్ళీ నేను ఇయర్ రింగ్స్ పెట్టుకోవడానికి ఎంత పెయిన్గా ఉంటుందో అసలుకి, అంత ఫాస్ట్గా మూసుకుపోద్ది అనమాట. ఇంకా ఎట్లాగైతే నేను పెట్టుకున్నాను, గట్టిగా గుచ్చుకుని బాగా పెట్టింది. దాని తర్వాత ఇంకా పెట్టుకున్న ప్లేట్లో ఇలా అన్నం పెట్టుకుని కూర్చొని తిందామని అలా వెళ్ళానో లేదో వాడి దగ్గరికి టక్కన లేసి కూర్చున్నాడు, ప్లేట్ పక్కన పెట్టి ఇంకా వాడిని పడుకోబెట్టా అనమాట. అదేంటో తెలియదు కానీ పిల్లలు అబ్బా అందరూ అంతే, ప్లేట్లో అన్నం పెట్టుకుని ఇలా తిందామని అనుకునే లోపు ఎంత మంచి నిద్రలో ఉన్నా వెంటనే లేచిపోతారు. అమ్మో ఇది తింటుంది అని తెలిసిపోద్ది వాళ్ళకి, అందరూ అంతే.
ఇంకా నేనేంటంటే ఎంత హాయిగా చేసుకున్నాను అనమాట, మంచిగా నెయ్యి వేసుకుని, అస్సలు ఎక్కువ స్పైస్ లేకుండా, ఎందుకంటే పిల్లలు కూడా తినాలి కదా. ముఖ్యంగా పాపకి చాలా ఇష్టం అనమాట ఈ రైస్, వెజిటేబుల్ రైస్ చేస్తే. ఇంకా మష్రూమ్స్ కూడా ఉన్నాయి, కూడా వేసే పనే, కానీ మష్రూమ్స్ నాకు ఇష్టం ఉండదు, నేను తిన్నంతగా. ఇంకా అందుకని అవి వేయకుండా ఉత్త పొటాటో, క్యారెట్, బీన్స్, కార్న్ వేసి లైట్గా డ్రై మసాలా వేసి చేసాను అనమాట నెయ్యితోటి. చాలా అంటే చాలా బాగుండింది. ఇంకా తినేసేసి ఆయన పడుకోబెట్టాను. మళ్ళీ నేనైతే పడుకోలేదు, కానీ వాళ్ళు వస్తారు అని చెప్పి అట్లానే చూసుకుంటా ఉన్నా. కానీ పిల్లలు మాత్రం వచ్చేసారు ఈలోపు. దగ్గరికి వెళ్దాం, ఎక్కడ ఉన్నారో చూద్దాం. సైలెంట్గా సైలెంట్గా ప్లేట్ నీకోసమే పెట్టా అక్కడ, దానిలోనే పెట్టుకుని తింటున్నావా? ఎలా ఉంది? ఇంకా ఈయన కాల్ చేశారు, నేను పిల్లల్ని చూడడానికి యువతలకు వచ్చేటప్పటికి ఈయన కాల్ చేశారు. పార్సిల్ ఏదో వస్తుంది, డోర్ దగ్గర పెట్టేశారు అని చెప్పి మెసేజ్ వచ్చింది, ఒకసారి చూడు వెళ్ళి అని అంటేనే ఇంకా సరే అని పార్సిల్ అయితే తీసి పక్కన పెట్టాను అనమాట, ఈయన స్క్రీన్కి సంబంధించి. సో అదైతే తీసి పక్కన పెట్టాను. ఇంకా ఫ్రైడే కదా, కొంచెం అసలు ఈ లైట్స్ వేసి చాన్నాళ్ళు అయిపోయింది. ఇంకా సరేలే అని చెప్పి ఇంకా ఈ లైట్స్ వేసాను. ఇంట్లో క్యాండిల్స్ అయిపోయినాయి, అవైతే ఎతకాలి, ఉండాలి కొన్నా, అసలు లేకుండా అయితే ఉండవు ఇంట్లో అని అనుకుంటా ఉన్నా అనమాట. ఇంకా పాపకైతే ఇది ఇచ్చారంట, మేము రోమ్కి వెళ్ళినప్పుడు సెలబ్రేట్ చేశారు యాక్చువల్గా 100 days, కానీ ఇది లేదు ఆ టైంకి. సో మళ్ళీ ఇంటికి పంపించింది అనమాట వాళ్ళ టీచర్. ఇలాగా ఇంకా ఎతగ్గా 2 టీ లైట్ క్యాండిల్స్ అయితే దొరికినాయి. ఇంకా ఫ్రైడే కదా, ఖచ్చితంగా పెడతా అనమాట ఈవినింగ్స్ కూడా. ఇంకా అలాగా పెడుతున్నాను. ఎల్ఈడి టీ లైట్స్ కూడా ఉండినాయి, సరే మామూలు క్యాండిల్స్ లేవు కదా, ఇవి పెట్టేస్తే అయిపోయిద్ది అని చెప్పి ఒక 2 తీసి అయితే ఇలా పెడుతున్నాను అనమాట దేవుడి దగ్గర. అవును, లైట్ లైట్ ఇట్లా గోడ కింద పెట్టి అలా పెడితే నైట్ అంతా వెళ్తా ఉంటుంది. బాగుంది. గుడ్ ఈవినింగ్ కుట్టు. హాయ్ హాయ్ హాయ్. టైగర్ మోడ్ ఏది? టైగర్ మోడ్ కొక్కేసాను అంతే. బేబీ ఓడని కొక్కేసేయాలి, దాన్నే పట్టుకుంటాము, లేకపోతే చెవులు పట్టుకుంటాం. ఏడకుట్టు. అమ్మ 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 అను, అమ్మ అనవే కాదు, అమ్మ. కుట్టు కుట్టుకోడు బుల్లోడే, బుల్లు కుట్టోడే, ప్లీజే ప్లీజే కుట్టోడే. అమ్మ అమ్మ అని ఎత్తుకుంటా అప్పుడు. ఒక్కసారి 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 అని అమ్మ 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 అమ్మ
ఇవి చెప్పమ్మా కుట్టు, ఇప్పుడే అన్నావు కదే అల్లరోడా. ఒక్కసారి అన్నవే కుట్టు. అయితే కింద పెట్టేస్తా మళ్ళా, సరేనా? పెట్టేనా? సరే పెట్టేస్తున్నా. అయితే కింద పెట్టేస్తా, కింద పెట్టేస్తున్నా. వెళ్ళిపో, వెళ్ళవా? మరి అమ్మ ఏంటది? ఏంటి తిట్లా అవి? కాదు అమ్మాను, అప్పుడే ఎత్తుకుంటా. అమ్మ అనవా? అది అది కింద పెట్టేస్తే, కింద పెట్టేస్తే అప్పుడు వస్తుంది అమ్మ. మళ్ళీ మళ్ళీ అమ్మ ఇప్పుడు కాదు అమ్మ 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 అమ్మ. ఇప్పుడు మర్యాదగాను అయితే పో, నేను ఎత్తుకొని పో మళ్ళీ. వినవా? అబ్బా 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 అబ్బబ్బబ్బబ్బా. ఇదిగో నువ్వు అదే మరి దోలపనం చేయొద్దు అనేది. ఊరిని బాబోయ్ బాబోయ్, ఏమిట్రా ఇది? కాఫీ అసలే చల్లగా పోసుకున్నా, ఇంకా చల్లగా అయిపోద్ది. ఏం చేద్దాం ఇప్పుడు చెప్పు? నా పక్క చేంజ్ చేసాను. ఏదో తీసుకో తీసుకో. ఎంత చుక్కలు చూపించాడో చూసారా అసలుకి. అలా బెదిరిస్తే కానీ ఇది అవ్వడు, అండ్ అలా లేచిపోయి టెన్షన్ పెట్టేస్తున్నాడు. ఈ రోజుల్లో పిల్లలు చాలా ఫాస్ట్ ఉన్నారండి. సో అది ఈ వ్లాగ్కి. హోప్ మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఛానల్ని కొత్తగా చూస్తున్నారంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్లాగ్ ఎలా ఉంది నాకు కింద కమెంట్ చేసి చెప్పండి. నేను మళ్ళీ ఇంకో మంచి వ్లాగ్ తోటి మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. Seeing monsters out your window. No, you can't sleep, you pretend though. You don't have to